నమస్కారం. గ్రామ సర్పంచులు సగౌరవంగా తలెత్తుకునే రోజు వచ్చింది. ఎంతో ఆనందంగా 3 రంగుల జెండా ఎగరవేసే సమయం వచ్చింది. ఎందుకు అంటారా? ఇంతకాలం ఆనందంగా గౌరవంగా జెండా ఎగరవేయలేదు అంటారా? ఆగస్టు 15కి జనవరి 26కి చేశారు. పంచాయతీ ఆఫీస్ ముందు జెండా ఎగరేశారు. జాతీయ గీతం ఆలపించారు. స్వీట్లు పంచిపెట్టారు. వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు ఇప్పించారు. కానీ ఆ జెండా పండుగకు అయిన ఖర్చు కోసం ప్రభుత్వం ఎంత ఇచ్చేదో తెలుసా? 100 రూపాయలు. పెద్ద పంచాయతీ అయితే 250 రూపాయలు అంతే. ఇదేమిటి మరి ఇంత తక్కువ అని మాత్రం ఆశ్చర్యపోవద్దు. 34 సంవత్సరాల కిందట నిర్ణయించిన మొత్తాలని ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే వరకు ఇస్తూ వచ్చారు. స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి అయ్యే ఖర్చుల కోసం ఎంతో కొంత సర్పంచుల జోబు నుంచో అప్పో సొప్పో చేసి కానిచ్చేవారు. అయితే సర్పంచులు సగౌరవంగా జెండా ఎగరవేసేలాగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది. గ్రామాల గురించి, గ్రామాల బాగోగుల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ఉంటే మార్పులు ఎంత సానుకూలంగా మొదలవుతాయనడానికి ఇదొక మచ్చుతునక. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గ్రామాల సర్వతోముఖాభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఆయనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం. పల్లెలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధి ఎంతో ఉత్తేజంతో పనిచేయాలి. ప్రజలకు సేవలు అందించాలి. గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవంగా ముందుకు వెళ్ళాలి. పంచాయతీలు అతనికి గౌరవాన్ని సూచించే వేడుకల్లో ప్రధానమైనవి స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. గ్రామాలకి ప్రథమ పౌరుడు సర్పంచ్ చేతుల మీదుగానే జెండా పండుగ నడుస్తుంది. ఆ వేడుక చేసేటప్పుడు అతను ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు. ఊరంతా ఆ వేడుకలో భాగమై మన మువ్వన్నెల జెండాకు వందనం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు. కొద్ది రోజుల కిందట సర్పంచులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఆ సందర్భంలో వచ్చిన ప్రస్తావనే పంచాయతీల్లో ఆగస్టు 15, జనవరి 26 వేడుకల నిర్వహణ. ఈ వేడుకల కోసం తమకు ఇచ్చే మొత్తాలు ఎంత తక్కువ వారు చెప్పారు. తక్షణమే అధికారులతో మాట్లాడి వివరాలు పరిశీలించారు. 34 ఏళ్ల నాడు నిర్ణయించిన మొత్తాలను ఇవ్వడం భావ్యం కాదని భావించి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా 10,000, 25,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం సహేతుకమైనది.